వీరి బంధం కేవలం ఒక రాజు మరియు సైనికుడు మధ్య ఉండే బంధం కాదు. ఇది గత యుగపు కర్మలకు, రాబోయే యుగపు ధర్మానికి మధ్య ఉన్న వారధి లాంటిది. వాళ్ళిద్దరే కల్కి మరియు అశ్వత్థామ. పురాణాల ప్రకారం కల్కి అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి మహేంద్రగిరి పర్వతంపై ఉన్న తన గురువు పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. అప్పటికే అశ్వత్థామ, పరశురాముడు తదితర చిరంజీవులు అక్కడ తపస్సులో లేదా నిరీక్షణలో ఉంటారని చెబుతారు. పరశురాముడు కల్కికి గురువుగా మారి విద్యను నేర్పిస్తే, అశ్వత్థామ కల్కికి తన అనుభవాన్ని, అస్త్రశస్త్రాల పరిజ్ఞానాన్ని అందించి యుద్ధ సహచరుడుగా మారుతాడు. కల్కి పురాణంలో కోక మరియు వికోక అనే ఇద్దరు రాక్షసుల ప్రస్తావన ఉంది. వీరు మహాభారత కాలం నాటి అధర్మానికి ప్రతిరూపాలు. ఆధునిక ఆయుధాలు లేదా సాధారణ కత్తులతో వీరిని జయించడం కష్టం. వీరిని ఎదుర్కోవడానికి దివ్యాస్త్రాల జ్ఞానం అవసరం. కలియుగంలో దివ్యాస్త్ర విద్య అంతరించిపోతుంది, కానీ ఆ విద్య తెలిసిన ఏకైక వ్యక్తి అశ్వత్థామ మాత్రమే. కల్కి పక్షాన్ని నిలబడి తనకున్న అపారమైన దివ్యాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించి కలీ సైన్యాన్ని నాశనం చేయడంలో అశ్వత్థామ కీలక పాత్ర పోషిస్తాడు. శ్రీకృష్ణుని శాపం వల్ల అశ్వత్థామ తన నుదుటిపై ఉన్న సహజ సిద్ధమైన మణిని కోల్పోతాడు. ఆ మణి అతనికి ఆకలి, దప్పిక, రోగాల నుండి రక్షణ ఇచ్చేది. అది పోయాక అతను నరకాన్ని అనుభవించాడు. కొన్ని కథనాల ప్రకారం కల్కి అవతారంలో అధర్మాన్ని అంతం చేసిన తర్వాత అశ్వత్థామకు ఆ మణి తిరిగి లభిస్తుంది. ఇది అతని పాప ప్రక్షాళనకు, కృష్ణుడు విధించిన శిక్ష ముగించడానికి సంకేతం. అశ్వత్థామ బ్రతికి ఉండడానికి ప్రధాన కారణం యుద్ధం చేయడం మాత్రమే కాదు, వేద జ్ఞానాన్ని రక్షించడం. ప్రళయం వచ్చి కలియుగం అంతమయ్యాక వేదాలు, ధర్మం నశించిపోతాయి. అప్పుడు ప్రారంభమయ్యే కొత్త మన్వంతరంలో అశ్వత్థామ వ్యాసుడు, కృపాచార్యుడు, పరశురాముడు తదితరులతో కలిసి సప్త ఋషులుగా బాధ్యతలు స్వీకరిస్తారు. అంటే వచ్చే యుగానికి వేద జ్ఞానాన్ని అందించే గురువుగా అశ్వత్థామ మారతాడు. ఆ అర్హతను సంపాదించుకోవడానికి అతను కల్కికి సహాయం చేయడం తప్పనిసరి. అశ్వత్థామ ఒక్కడే కాదు, కలియుగాంతంలో కల్కికి సహాయం చేయడానికి 7 చిరంజీవులు ఏకమవుతారు. పరశురాముడు గురువు, అశ్వత్థామ యోధుడు, సేనాధిపతి, కృపాచార్యుడు యుద్ధ నీతి కోవిదుడు, హనుమంతుడు తన జెండా రూపంలో లేదా ప్రత్యక్షంగా బలాన్ని ఇస్తాడు, విభీషణుడు, బలిచక్రవర్తి, వ్యాసుడు ధర్మస్థాపనలో తమ వంతు పాత్ర పోషిస్తారు. అశ్వత్థామ కల్కిని కలవడం అనేది ఒక చారిత్రక అవసరం. మహాభారత యుద్ధంలో అధర్మం పక్షాన నిలబడి పోరాడిన అశ్వత్థామ కలియుగాంతంలో ధర్మం పక్షాన నిలబడి పోరాడటం ద్వారా తన జీవిత వృత్తాన్ని పూర్తి చేసుకుంటాడు.